ఏ క్రికెట్ మ్యాచ్లోనైనా క్యాచ్లే గెలిపిస్తాయి. అందుకే క్యాచెస్ విన్ మ్యాచెస్ అంటూ ఉంటారు. ఒక్కోసారి ఆ క్యాచ్లు వదిలేస్తే భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి ఉంటుంది. బాక్సింగ్ డే టెస్ట్లో జైస్వాల్ భారత్కు ఇదే పరిస్థితి కల్పించాడు. 1 కాదు 2 కాదు, ఏకంగా 3 క్యాచ్లు డ్రాప్ చేశాడు. ఇన్నింగ్స్ ఆరంభంలో ఉస్మాన్ ఖవాజా ఇచ్చిన క్యాచ్ని జారవిడిచిన యశస్వి జైస్వాల్ 46 పరుగుల వద్ద మార్కస్ లబూషేన్ ఇచ్చిన ఈజీ క్యాచ్ని డ్రాప్ చేశాడు. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న మార్కస్ లబూషేన్ భారత బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టాడు. 70 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. 21 పరుగుల వద్ద ప్యాట్ కమిన్స్ ఇచ్చిన క్యాచ్ని కూడా అందుకోలేకపోయాడు. యశస్వి జైస్వాల్ని ఫీల్డ్ పొజిషన్స్ మార్చినా అతను ఎక్కడికి పోతే అక్కడికే బంతి వస్తున్నట్లు కనిపించింది. రెండో ఇన్నింగ్స్లో టీమిండియా 3 క్యాచ్లు డ్రాప్ చేస్తే ఆ 3 కూడా యశస్వి జైస్వాల్ చేతుల్లో నుంచే జారిపోయినవే. యశస్వి జైస్వాల్ ఫీల్డ్లో కదులుతున్న విధానం చూస్తుంటే అతను ఇంకా ఆ రన్అట్ని మర్చిపోయినట్టుగా కనిపించట్లేదు. సెంచరీ మిస్ అయినందుకు ఫీల్ అవుతున్నట్టుగా కనిపిస్తోందని కమెంటేటర్స్ కూడా వ్యాఖ్యానించారు. లబూషేన్ 2 సార్లు అవుట్ అయ్యే ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నాడు. 46 పరుగుల మీద అతను ఇచ్చిన క్యాచ్ను జైస్వాల్ వదిలేశాడు. ఏమాత్రం జారవిడవడానికి అవకాశమే లేని సునాయాస క్యాచ్ అది. ఏమరుపాటుగా ఉన్నాడో ఏమో కానీ దాన్ని అందుకోలేకపోయాడు జైస్వాల్. నేలపాలు చేశాడు. అక్కడే ఉన్న రోహిత్ శర్మ కోపం కట్టలు తెంచుకుంది. అతని వైపు ఆగ్రహంతో చూస్తూ చేతిని నేలకేసి విదిలించాడు. జైస్వాల్ చేసిన ఫీల్డింగ్ తప్పిదాల కారణంగా ఇప్పటికే ఆస్ట్రేలియా అదనంగా 100కు పైగా పరుగులు చేసింది. దీంతో 91 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన స్టేజ్ నుంచి టైలెండర్ల పోరాటంతో 228 పరుగులు చేయగలిగింది. అదే సమయంలో మ్యాచ్పై పట్టు బిగించే అవకాశం కూడా చేజారిపోయింది. ఇదిలా ఉంటే మెల్బోర్న్లో ఏ జట్టు కూడా 4వ ఇన్నింగ్స్లో 250కి పైగా లక్ష్యాన్ని ఛేదించి గెలవలేదు. మరి భారత్ చివరి రోజు ఎలా బ్యాటింగ్ చేస్తుందో చూడాలి.